బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిలో అయితే పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, 9 నెలల్లో కూడా ఇలాంటి దాడులను అయితే మనం పదే పదే చూస్తూ ఉన్నాము. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? పోలీసుల చాతకానితనం, కాంగ్రెస్ పార్టీకి తప్పులుగా వివరిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ, ఈ రెండు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవైపు కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్తానంటే వెళ్ళనీయకుండా అడ్డుకున్నటువంటి పోలీసులు ఏ రకంగా గాంధీని తన ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆ గాంధీనే కాకుండా గాంధీతో పాటు అనేక మంది నాయకులను, కార్యకర్తలను, గాంధీ ఫాలోవర్స్ ని తీసుకొచ్చి ఒక్కసారిగా రౌడీముగా దాడి చేసినట్టుగా కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. అప్రజాస్వామికంగా ఈ రోజు రాష్ట్రంలో ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా రాష్ట్రం నడిబొడ్డున పోలీస్ వ్యవస్థ సిగ్గుపడే విధంగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు చూస్తా ఉంటే ఖచ్చితంగా ఇది ఎట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి మార్గం అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసు శాఖ దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీస్ అధికారులు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఇప్పటి వరకు కనీసం ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి దానికి సంబంధించి కమిషనర్ తో మాట్లాడినప్పుడు ఆ తర్వాత కమిషనర్ తో ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి మాట్లాడారో ఆ తర్వాత దీనిపైన యాక్షన్ తీసుకున్నారు. కానీ అప్పటి వరకు బయలుదేరినటువంటి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరినటువంటి గాంధీని అడ్డుకోవడం కానీ, లేకపోతే ఆయన పైన కనీసం మాట్లాడే ఆయన లోపలికి రాకుండా ఆపి మాట్లాడే అధికారులు కానీ ఎవరు లేకుండా పోయారు. నిజంగా ఏసీపీ స్థాయి అధికారులు ఉన్నా కూడా దీనిపైన మాట్లాడకపోవడం, దీనిపైన రెస్పాండ్ కాకపోవడం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇది ఎక్కడా కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి కలుగుతుంది. కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, గాంధీ కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటామని చెప్పినప్పుడు ఒక అట్లాంటి వాతావరణం లేనప్పుడు, మాట్లాడుకునే వాతావరణం లేనప్పుడు కనీసం దీనిపైన ఎట్లయితే వాళ్ళని రాకుండా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఇవాళ కట్టడి చేయకుండా, చెప్పకుండా కేవలం ఇంత వాతావరణం క్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ప్రజలను, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలాగా రేవంత్ సర్కారు ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తాను. ఎందుకంటే పోలీసులు గతంలో సైబరాబాద్ లో అనేక మంది కమిషనర్లు పనిచేశారు, డీసీపీలు పనిచేశారు, సీఎంగా సామాన్య అనుభవమైనటువంటి వ్యక్తులు పనిచేశారు. కానీ ఎక్కడైనటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా రేవంత్ సర్కారుకు జరిగినటువంటి కష్టపూరితంగా కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి దానికి అర్థం పడుతోంది. దీనిపైన వెంటనే రేవంత్ సర్కార్ దీనిపైన క్షమాపణ చెప్పాలని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు దీనిపైన డిమాండ్ చేయడం జరిగింది. మరిగా సేపట్లో హరీష్ రావు కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఇప్పటికీ గేట్ వద్ద అందరూ మీడియా వాళ్ళను, బయట వాళ్ళందరినీ కూడా ఆపేశారు. ఇక్కడి దాకా యుద్ధ వాతావరణాన్ని చేయడానికి సహకరించినటువంటి పోలీసులు కేవలం ఈ గాంధీ వారంలో ఎక్కించి గాంధీ ఇంటికి తరలించేందుకు పూర్తిగా సకల మర్యాదలు చేసి ఆయనను ఇంటికి పంపించిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి పైన ప్రాణాలుగా దాడి చేసి కత్తులు, గుడ్లు, టమాటాలు, కారణాయుధాలతో సహా అందరినీ తీసుకొచ్చినటువంటి గాంధీ దీనిపైన మాట్లాడాల్సిన అవసరం కదిలేదు. ఒక సీనియర్ శాసనసభ్యులుగా ఉంది ఆయన మాట్లాడుతున్నటువంటి భాష, ఆయన మాట్లాడుతున్నటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులు ముక్కును వేలెత్తుతున్నారు. వయస్సు పెరిగినప్పుడు కొంత వయస్సుతో అయినా అనుభవం రావాలి. ఆ వయస్సు పెరిగినటువంటి దాఖలా లేదు. కొన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశామని చెప్తాడు, ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నామని చెప్తాడు. కేవలం ఆయన చేసినటువంటి బిహేవియర్, ఆయన మాట్లాడినటువంటి మాటలు వల్ల అందరినీ సిగ్గుపడగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చెప్తుంటే పూర్తిగా అప్రజాస్వామికంగా అందించుకునేటువంటి పరిస్థితి. కౌశిక్ రెడ్డి అంటే 40 సంవత్సరాల కూడా దాడిని ఒక యువ ఎమ్మెల్యే ఆయన మాట్లాడాలి. ఆయన చెప్పినటువంటి దాంట్లో నిజం కూడా ఉంది. ఆయన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఆ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మారడం అని చెప్తున్నారు. నువ్వు వచ్చి కష్టపడుతుంది, లేదంటే స్నేహపూర్వక వాతావరణాన్ని మేము ఇంటికి వస్తాను, మనం చేద్దామని చెప్తున్నాడు. కానీ అది వినకుండా రౌడీలాగా ఇంటికి వచ్చి తన బలవంతో ఇంటికి వచ్చి ఇంటికున్న వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల లేబర్ కమ్యూనిటీ వాళ్ళని డిస్కస్ చేసే విధంగా, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతిసారి వాళ్ళని అనేక రకాలుగా రెచ్చగొట్టే విధంగా ఇట్లాంటి చర్యలు చేయడం అది పూర్తి స్థాయిలో అప్రజాస్వామ్యం. మొత్తం పోలీసులు దీంట్లో మొత్తం ఈ ఇన్సిడెంట్ లో పోలీసుల పాత్ర సగానికి తగ్గదు. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకవేళ ఎమ్మెల్యేగా అడుగుతుంటే ఆయన
ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అధికార పార్టీలోకి వెళ్ళినటువంటి ఒక అధికారిక హోదాలో కూడా ఉన్నాడు. ఆయన అడ్డుకుంటే మరి మా పోస్టింగ్ ఏమైతే అని వాళ్ళకి భయమో మరి ఇంకేమైనా వచ్చిందో కానీ బీసీపీ ఏసీపీ స్థాయి అధికారులు సైతం గాంధీని కట్టడి చేయడానికి పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇక ఈపీ చివరి వరకు ఇంటి వరకు ఫోన్లో మాట్లాడి ఓకే మేము చేస్తాం మేము చెప్తామని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ తెచ్చుకుని చేరుకోవడం తెలంగాణ సాధించుకునే క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేళ్ళ ఫ్రెండ్లీ పోలీసింగ్, అదేళ్ళుగా పోలీసు ఇన్సిడెంట్ ఒక్కటి జరగని ఒక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి తెలంగాణ వాతావరణం అన్నింటినీ పక్కన పెడితే ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున కొండాపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తరలించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దీన్ని ఇప్పటికైనా గుర్తించి పోలీసులు కట్టబెట్టుకుంటే బాగుంటుంది. మేము దేనికి లొంగము, మేము స్ట్రిక్ట్గా ఉంటాం, మేము ఆఫీసర్లు వినమానికి చెప్తున్నటువంటి గప్పాలు కొట్టుకున్నటువంటి అధికారులు ఇవాళ ఒక శాసనసభకు సంబంధించినటువంటి ఒక శాసనసభ నేత మీద, ఒక శాసనసభ మెంబర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద, శాసనసభలో మెంబర్ అయినటువంటి ఎమ్మెల్యే మీద ఆయన ఇంటి మీద దాడి జరిగితే బయట ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు? ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఏవైతే ఆదేశాల కోసం వెయిట్ చేస్తారా, లేకపోతే కేవలం ఇది జరిగినటువంటి తీర్థని చూస్తూ ఉంటే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల కోసం వెయిట్ చూస్తూ తమ పోస్టింగ్ కాపాడుకోవడానికి ఒక ఎమ్మెల్యే మీద దాడి చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ దీనిపైన సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, హైదరాబాద్ ను ఇవాళ ప్రపంచ దేశాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కి ఆదర్శంగా నిలిపినటువంటి పార్టీ, హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు పరిగణించినటువంటి పార్టీ, వీటన్నింటికీ మించి తెలంగాణను కొట్లాడి సాధిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినటువంటి పార్టీ. వీటన్నింటినీ ఇప్పటికైనా పోలీసులు వాళ్ళ తప్పులు దిద్దుకొని ఉద్యోగాలాగా చేస్తే బాగుంటున్నటువంటిది కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా గతంలో కూడా ఎప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరగలేదు. ఈ ఇన్సిడెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కౌశిక్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. రేపు వారి కార్యాచరణ కూడా ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రపూర్ రాజు కార్యాలయం నుంచి నేరుగా గాంధీ ఇంటికి వెళతాం, కండువా తప్పుతాం, జెండా ఎగరేస్తాం, కేసీఆర్ దగ్గర ఈ 3 వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నాడు. పంపాలనుకుంటే నన్ను పంపండి, రేవంత్ రెడ్డి మంత్రిని పంపించినా నేను పట్టించుకున్నాను మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాడు. ప్రస్తుతానికి మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి నివాసానికి హరీష్ రావు చేరుకుంటున్నారు. హరీష్ రావు వచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం కల్పిస్తోంది. ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు. అయితే భాస్కర్, కౌశిక్ రెడ్డి సిపికి కాల్ చేశారు. ఈ విధ్వంసకాండ మీద రక్షణ కల్పించాలని కూడా సిపికి కాల్ చేశారు. మరి సిపి ఏమన్నారు అంటే ఆల్మోస్ట్ గంటన్నర అవుతుంది, ఈ విధ్వంసకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది, పోలీసులు అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఏమంటున్నారు? చాలా క్లియర్ గా 10 ఏళ్ళ నేను 10 ఏళ్ళ రెండు పోలీసుల్లో ఉన్నాను. 5 సంవత్సరాల ఉద్యోగ పార్టీలో కూడా వచ్చి దాంట్లో స్థానాల్లో కూడా పనిచేశాను. కానీ ఎప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఎక్కడ ఇట్లాంటి విధ్వంసాలకు పోలీసులు ప్రోత్సాహం ఇవ్వలేదు. ఒకవేళ 10 ఏళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 ఏళ్ల కాలంలో సైతం ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు ఇటువంటి వాటికి సాగు ఇవ్వలేదు. గతంలో అనేక మంది రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. ఇంతకు పైగా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు, గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అనేక రకాలుగా ఇన్సిడెంట్, కానీ ఎక్కడ ఇట్లాంటి ఇళ్లపైన దాడి జరగడం, భౌతిక దాడులు ఎక్కడా కూడా జరగలేదు. ఇది మొదటిసారి. ఇది ఇప్పటి నుంచి మొదలు ఇంకా ఇట్లాంటి దాడులు జరిగేటువంటి అవకాశం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నటువంటి పరిణామాలు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం తమ తప్పులను వెలికి తీస్తున్న సందర్భంలో, వాళ్ళు ప్రతిపక్షం ప్రశ్నిస్తున్న సందర్భంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ పూర్తిగా అప్రజాస్వామికంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం కొద్దిసేపు రాజకీయాలు వీటన్నింటి పక్కన పెడితే పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు పోలీసులు ఇన్సిడెంట్ జరుగుతుందని తెలుసు, 11 గంటలకు ఆయన రాకపోతే నేను ఆయన ఇంటికి వస్తున్నాను తెలుసు, అంటే అధికారం ఉంది కదా అని కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని విధ్వంసకాండ సృష్టించడానికి ఇవాళ వ్యూహరచన చేసినటువంటి ఒక సిస్టమ్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైనుంచి పోలీసు ఉన్నతాధికారుల డైరెక్షన్, రాజకీయ నాయకుల డైరెక్షన్, దీనికి సంబంధించి అనేక రకాలుగా రేవంత్ సర్కార్ లో ఉన్నటువంటి చాలా కీలక వ్యక్తులు, కీలక పొజిషన్ ఉన్నటువంటి అధికారుల ఆదేశాల మేరకు కమిషనర్ సైతం దీనిపై రెస్పాండ్. కౌశిక్ రెడ్డి ఫోన్ చేసేంత వరకు సిపికి విషయం నోటీస్ లో లేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యే ఇంటిపైకి దాడికి వస్తున్నాడు, దాడి జరుగుతుందనేటువంటిది ముందే గ్రహించి ఎస్డీ అధికారులు రిపోర్ట్ ఇస్తారు, దీనికి సంబంధించిన వ్యవహారం చెప్తారు. కానీ
పోలీస్ అధికారులు లోకల్ గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు అసలు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ కూడా దీనిపైన మాట్లాడడానికి కూడా రెస్పాన్స్ అయినటువంటి పరిస్థితి. పోలీసింగ్ అంటే ఇదేనా అనేటువంటిది ఇవాళ మన కొత్త పోలీసింగ్ నిర్వచనం కనిపిస్తోంది. పోలీసింగ్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదాన్ని తెలంగాణ మర్చిపోయి 9 నెలలైంది. కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయిన పోలీసింగ్ దారుణాలు జరుగుతుంటే, దౌర్జన్యాలు జరుగుతుంటే అధికార పార్టీకి ఒత్తాసు పలికేటువంటి వ్యవహారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎన్నిసార్లు ఇట్లా జరిగినా ఖచ్చితంగా ఎట్లాంటి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వీటి మా కొత్త కథనటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నా కూడా ఈ పోలీస్ వ్యవహారం ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటువంటి మాత్రం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఏది ఏమైనా వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి పైన, ఒక యువ నాయకుడి ఇంటి పైన, ఒక శాసనసభ్యుడి పైన జరిగినటువంటి దాడి, అందులో 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అరిగబుడి గాంధీ, అంతకుముందు ఎక్కడ వివాదాలు లేవు అని చెప్పినటువంటి వ్యక్తి దీనిపైన ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగించడం ఇది ఎవరికి కూడా రాజకీయాలకు కానీ ప్రజాస్వామ్యానికి కానీ ఎంత మాత్రం సమంజసం కాదు అనేటువంటిది చక్కగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి మాటలు, కౌశిక్ రెడ్డి పైన కౌశిక్ రెడ్డి చెప్పాడు, ఆయన తన ఇంటికి వస్తాను, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, నేను తన ఇంటికి వస్తానని చెప్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, నేను ఇంటికి వచ్చి జెండా ఎగరేద్దాం, నందిగా భోజనం చేద్దామని చెప్పాడు. అది నచ్చనటువంటి గాంధీ ఇష్టానుసారంగా మాట్లాడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే మాటల్లో చెప్పడానికి దీనికైనటువంటి భాషలో మాట్లాడి కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడమే కాకుండా తన ఇంటికి వచ్చి దాడి చేయడం ఇది ఎంత అప్రయోజనం. తన చేతుల్లో అధికారం ఉంది కదా అని 9 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు అధికారం లేదు కాబట్టి తన మాట ఎవరు వింటలేరని ఖచ్చితంగా తన మాట నెగ్గాలంటే మనకు తన ఎన్నుకున్నటువంటి ప్రజలు కాదు ముఖ్యం, ప్రజాస్వామ్యం కాదు ముఖ్యం, కేవలం సంస్కారం అని ఆయన పార్టీ మారి ఎమ్మెల్యేలను లోకల్ గా ఉన్నటువంటి అధికారులను చెట్టు చేతుల్లో పెట్టుకొని ఇవాళ కౌశిక్ రెడ్డి ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీకి వచ్చి ఆయన దాడి చేయడం అనేటువంటిది పూర్తిగా అప్రజాస్వామికం. దీనికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు దీనిపైన రెస్పాన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే పోలీసులు వచ్చి చాలా హాస్యాస్పదంగా కావాలని మీరు చెట్టుకు కావండి, మేము తర్వాత వచ్చి సమస్య పరిష్కరించి కేసులు కడతామని కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు పోలీసుల వ్యవహారం పూర్తి స్థాయిలో కేవలం ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులకు తప్ప దేనికి ఉండడం లేదు. ప్రధానంగా ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం పోలీసుల దగ్గర నుండి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే మాట్లాడినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.